ట్రంప్‌కైతే గట్టి షాకే తగలబోతుందండి. ఎందుకంటే మన దేశ ప్రధాని గారైతే పుతిన్ గారితో, జిన్‌పింగ్ గారితోటైతే చైనా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడైతే మీటింగ్‌లైతే త్వరలో జరగబోతున్నాయి. దీని కారణంగా అయితే అమెరికా కుదేలవుతుంది. చాలా భారీ నష్టాన్నయితే చూస్తుంది. అక్కడున్న స్టాక్ మార్కెట్ కావచ్చు. మన స్టాక్ మార్కెట్ కూడా కొంచెం ఒడిదుడుకుడికి లోనవుతుంది. కొంచెం అటు ఇటు ఫ్లక్చుయేషన్ అవుతుంది. కానీ అది సరి అవుతుంది. ఇంకోటేందంటే అమెరికా చాలా దారుణంగా దెబ్బతింటా ఉంది. ఎందుకంటే తెలిసిందే మనకి చైనా అతి పెద్ద మార్కెట్. ప్రపంచంలో చాలా పెద్ద మార్కెటు. అక్కడ గనక మనకి ఓపెన్ చేశారంటే గేట్లు మన ఎగుమతులు తీసుకోవడానికి చాలా పెద్ద మార్పులైతే మన ఇండియాలో కనబడబోతాయితే క్లియర్‌గా అర్థమవుతుంది. అలానే రష్యా కూడా సపోర్ట్ తోటి ఆల్రెడీ రష్యా, చైనా 2 మంచి మిత్ర దేశాలే. వాళ్ళిద్దరు గనక మనకు సహకారం అందించారనుకోండి, ఆయుధాల పరంగా కావచ్చు, లేకుంటే ఎగుమతుల పరంగా కావచ్చు, లేకుంటే పారిశ్రామిక పరంగా కావచ్చు, ఇన్ని విధాలుగా మనకు వాళ్ళు సహకారం అందించారంటే ప్రపంచంలో మన దేశం అయితే చాలా ఇంకా ఫాస్ట్‌గా అయితే గ్రోత్ అయితే సాధిస్తుంది. మరి దీనిపైనైతే ఖచ్చితంగా వాళ్ళైతే ట్రంప్ అయితే అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఎవరైతే ట్రంప్ సలహాదారు ఉన్నాడో వాడైతే ఇప్పటికైనా ఇప్పటికైనా టైం ఉంది. మీరు ఖచ్చితంగా రష్యా నుంచి ఏదైతే చమురుందో ఆ దిగుమతిని ఆపేస్తే మేము 20% శాతం ఏదైతే టారిఫ్ ఉందో దాన్ని తగ్గిస్తామనైతే మళ్ళీ మనకు ఒక సలహా అయితే ఇస్తా ఉన్నాడు. వీడు చెప్పేదేంది మనం కావాలంటే మనం చమురు కొనుక్కుంటాం. మన ఇష్టం వచ్చిన చోట ఏదైనా ఇప్పుడు ధర తక్కువ ఉన్న చోట మనం కొనుక్కుంటాం. అది మన ఇష్టం. మన దేశం ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని మనకి ఎక్కడ తక్కువ ఖర్చు, తక్కువ డబ్బులకొస్తుందో అక్కడికెళ్ళి మనం చరువుమురు కొనుక్కునేది మన హక్కు గదా! వాడు మన దేశాన్ని డిక్టేట్ చేసేదేంది? ఇంతకుముందు ఉన్న ప్రధానంలో గూడా వాడి మాట ఇనబట్టే అంతకుముందున్న ఎవరైతే ఉన్నారో ఆహ్, ప్రెసిడెంట్లు ఎవరైతే అమెరికా ప్రెసిడెంట్ ఉన్నారో వాడి మాటలందరూ గూడా మన ప్రధానులు ఇనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటిది పరిస్థితి లేదు. మోడీ గారొచ్చిన తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది. ఖచ్చితంగా మన దేశ ఆహ్, ఆర్థిక వ్యవస్థ లేకుంటే మన దేశ స్వలాభం కోసమే మనం పనిచేస్తాం తప్ప వేరే వాడి దేశం కోసం మనమైతే లొంగేది లేదు, తగ్గేది లేదని క్లియర్ కరాకండిగా చెప్తా ఉన్నాడు మోడీ గారైతే. దాని కారణంగా ఈరోజు చూసుకుంటే మోడీ గారు చాలా తెగింపుతోటైతే మోడీ ఎంత టారిఫ్ విధించినా సరే ఎక్కడ కూడా తగ్గట్లేదు. 4 సార్లు ఫోన్ చేసినా ఒక అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేశాడంటే పరుగులు పెట్టి ఫోన్ ఎత్తారు. అలాంటిది మోడీ గారు 4 సార్లు ఫోన్ చేసినా సరే ట్రంప్ 4 సార్లు ఫోన్ చేసినప్పటికీ మోడీ గారైతే కనీసం తల కూడా తిప్పకుండా ఆ ఫోన్ ఎత్తలేదు. కాబట్టి ఇలా రకరకాలుగా అయితే పరిణామాల మధ్య మరి చూడాలి. ఇంకా కరెన్సీ కూడా కొత్త కరెన్సీ తీసుకొస్తామని చెప్తున్నారు. ఎందుకంటే డాలర్ ఇప్పుడు వాడు డాలర్ చూపించే చెప్తున్నాడు. ఎందుకంటే డాలర్ ఆంక్షలు పెడుతున్నాడు. ఇప్పుడు మనం ఎగుమతులు చేయలేదనుకోండి, మన దేశానికి డాలర్ వేరే దేశాలు మనం ట్రేడింగ్ చేయాలంటే డాలరే ముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు రష్యా పైన కూడా డాలర్ ఆంక్షలు విధించాడు కాబట్టి కొత్తది ఏమన్నా ఇప్పుడు బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక కొత్త ఆహ్, డాలర్‌కి ప్రతిఘటనగా అంటే డాలర్‌కి ధీటుగా ఒక కొత్తగా ఒక రూపాయిని లేకుంటే రూపాయని మనం మన భాషలో రూపాయి అనుకోండి. ఒక కొత్త రూపాయినైతే కనిపెడదామని చెప్తున్నారు. ఆ రూపాయే మనం ఏదైతే ఈ బ్రిక్స్ దేశాలు కావచ్చు, యూరోప్ దేశాలు కావచ్చు, ఆసియా దేశాలు అక్కడ ట్రేడింగ్ చేద్దామని చెప్తున్నారు. అప్పుడు ఖచ్చితంగా డాలర్ అయితే ఈ విలువతోటి అది పడిపోతుంది కాబట్టి అప్పుడు దిగొస్తారని అయితే మాట్లాడుతున్నారు. చూడాలి అలా చేస్తే మటుకు నేను తీవ్రమైన పరిణామాలు అంటే మీకు ఇంకా ఇప్పుడు ఏదైతే 50% కాదు 100%, 200%, 300% కూడా టారిఫ్‌లు విధిస్తానైతే ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కొత్త రూపాయి గనక మీరు ప్రవేశపెడితే. చూద్దాం మరి వీటన్నిటి మధ్యలో మరి మోడీ గారు పర్యటన చాలా ఉత్కంఠభరితంగా సాగబోతుంది. మోడీ గారు మరి అక్కడికెళ్ళి రష్యా పుతిన్ తోటి లేకుంటే జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడితోటి ఎలాంటి ఒప్పందాలు చేసుకొనొస్తారనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. చూద్దాం మరి ఏం జరిగిద్దో.